రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. బొద్దింకల దండయాత్ర అసలు ఢిల్లీలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యం మోడీ సర్కార్ కూడా దీని మీద కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టున్నది. సుప్రీంకోర్టు షాక్. నిజంగా బొద్దింకలు అనేవి ఈ స్థాయిలో అప్పుడెప్పుడో జాషువా గబ్బిలం గురించి రాశారు, లేకపోతే రకరకాల ఒక్కో దశలో ఒకటి. ఇప్పుడు బొద్దింక అన్నది భారతదేశంలో ఉన్నటువంటి తీవ్ర నిరసన అనడానికి ఒక ప్రతీకగా ఇక్కడ నిలబడుతోంది. బొద్దింకల దండయాత్రకు దద్దరిల్లిపోతుంది ఢిల్లీ. ఇంకా అందులో క్వశ్చన్ లేదు. 3 రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు లేవు, అన్ని వ్యవస్థలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకొక విశేషం ఏమంటే ఏదో ఢిల్లీలో జరగడం కాదు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో. మనం హైదరాబాద్ చూసినాం, మనం విజయవాడలో కూడా చేశారు. హైదరాబాద్లో అయితే ఆఖరికి మంత్రి పొంగులేటిని కూడా అరెస్ట్ చేశారు ఈరోజు ఈ క్రమంలో. కాబట్టి నిరసన అన్నది ఏదో లేదు, ఇంకెక్కడ నిరసనలు, ఇంకెక్కడ ఉద్యమాలు అనేది ఒక్కసారిగా ఒక పెద్ద ప్రజ్వలన లాగా రావడం అన్నది ఈ బొద్దింకల దండయాత్రతో మనకు దేశానికి పెద్ద ఉత్తేజం, ఉత్సాహం అనొచ్చు. దీన్ని చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రజలు ఎప్పుడు, అందులో మరీ ముఖ్యంగా యువత, జంజీ రకరకాలుగా చెప్పేవాళ్ళు, వీళ్ళకేమో కబుర్లు, ఎంతసేపు యూట్యూబ్లు లేదా వీటిలోనే మునిగి తేలరు, అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు, ప్రశ్నిస్తారు అనేది చాలా స్పష్టమైపోయింది. ఇంకా అంటే ఎన్ని కేసులు ఇవన్నీ పెట్టినా దారుణం ఏమంటే వర్మ ఇది ఒకరోజు జరగలేదు, కంటిన్యూస్గా జరుగుతుంది. వీళ్ళు పూర్తిగా గాంధేయవాదంతో చేశారు. అందులో ఆ సోనం వాంగ్చుక్ అని ఆయనకి ఏమి తీవ్రవాద నేపథ్యం కూడా ఏం లేదు. నిరాదృష్టి చేస్తుంటే ఎవరినైనా 10,000 అయ్యాక చర్చలకు పిలుస్తారు. కానీ పూర్తి భిన్నమైనటువంటి వాతావరణంలో దీని ఒక వ్యతిరేక భావంతో చూడడం జరిగింది. ఈరోజు మీరు జాతీయ అంతర్జాతీయ మీడియా చూస్తే ఇంకా ఆసక్తికరమైనది గమనిస్తారు. అసలు ఎవరుని పట్టించుకొని మోదీ ప్రభుత్వం ఈ బొద్దింకల CJP అనే దాన్ని పట్టించుకొని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అంటే అవసరాన్ని మించి వీళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని. ఇప్పుడు తాజా నిన్న జరిగిన ఘటనల తర్వాత మీడియా ఏమంటుందంటే తెర వెనుక ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే అది వాళ్ళ చేయి కూడా దాటిపోయిందని. ఇప్పుడు CJP నాయకత్వం కూడా చెప్పలేని స్థాయిలో ఈ దశలో యువత చాలా బ్రహ్మాండంగా రావటము. ఇంకా అందరూ అక్కడికి ఏంటి, సినిమా వాళ్ళు వెళ్ళారు, రాజకీయ నాయకులు వెళ్ళారు, మేధావులు వెళ్ళారు. సో ఒక పెద్ద ప్రకంపనం ఇది సృష్టించింది. దీనికి ఏం చేయాలి? ప్రభుత్వం సహజంగా ప్రతిస్పందించాలి, చర్చలకు పిలవాలి. ఇప్పుడు ఏమన్నారు, JP నడ్డా ఆరోగ్య మంత్రి హోదాలో చర్చలకు పిలిచిన సమయంలోనే ఇక్కడ వాళ్ళ మీద నిర్బంధం తీవ్రం చేశారు. ఇది మరింత దారుణం. అంటే ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా. ఇప్పుడు మీరు ఈరోజు చూడండి, దేశీయ చరిత్రలో తొలిసారిగా పెల్టింగ్ గన్స్, వాళ్ళ శరీరాలకైన గాయాలు ఇవన్నీ మీరు చూడండి. యూత్ వీళ్ళకి చికిత్సలు చేయాల్సి వస్తుంది ఆసుపత్రిలో ప్రత్యేకించి. ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ నోన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ యూజింగ్ పెల్లెట్ గన్స్ అనేవి మొదటిసారిగా పోలీసులు ఢిల్లీ దగ్గర, అది కూడా ఇంకెక్కడో ఏదో కాశ్మీర్లో ఉగ్రవాదుల సమస్య కూడా కాదు. ఇంకా మీకు ఒక విషయం అయితే ఇక్కడ ఢిల్లీకి పోలీస్ అధిపతిగా ఉన్న ఆయన దీన్ని సరిగ్గా చేస్తాడో లేదో అని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఉన్న సతీష్ గోల్చా అని ఆయన్ను చివరి నిమిషంలో తొలగించి ఆయన బదులు స్పెషల్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్గా ఉన్న అనురాగ్ కుమార్ అనే ఆయన తీసుకొచ్చారు. ఈ అనురాగ్ కుమార్ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఎదుర్కొన్న ఆయన. ఈ అనురాగ్ కుమార్ని తెచ్చి ఢిల్లీలో పెట్టి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పెట్టి దీన్ని మీరు ఎదుర్కోవాలంటే విచక్షణ రహితంగా ఆ లాఠీలకు కూడా ముళ్ళు పెట్టారు అది ఇప్పుడు సాధారణంగా వస్తున్నాయి. సో ఇవన్నీ ఇంత ఘోరమైన నిర్బంధకాండ విద్యార్థుల మీద ఎందుకు? మోదీ గారు కూడా నిన్న మొదటిసారి స్పందించారు. మనం కూడా మాట్లాడాం. ఏమని? చాలా ఘోరమైన పాపం, పత్రికల ప్రశ్న పత్రాలు విడుదల కావటం, లీకేజీ. కానీ దీనికి దేశం అంతా బాధ్యత వహించాలి. దేశం అంతా ఎలా బాధ్యత వహిస్తుంది? దేశం అంతటితో బాధ్యత వహించమనే కదా ప్రధానమంత్రి గారిని ఎన్నుకునేది. కాబట్టి ఆయన అలా అనేసరికి ఆ చర్చలకు ఏదో పిలిచినట్టు పిలిస్తే ఇక్కడ దాడి పెంచడం అన్నది ఒక తీవ్రమైన నిరసనకు దారితీసింది. కానీ దేశంలో వ్యవస్థలు ఎలా తయారయ్యాయంటే ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ వాదనలు వినడానికి, వీళ్ళ అభ్యర్థనలు వినడానికి ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈరోజు ఉదయం ఈ విద్యార్థుల తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశారు. అయ్యా పోలీసులే మా మీద రాళ్ళు రువ్వారు, పోలీసులే ఇలాంటి దారుణమైన ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రయోగించారు. కాబట్టి దీన్ని మీరు కొంచెం విచారించి మాకు న్యాయం చేయండి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ అన్నాడు.
దీన్ని విని నా సమయం నేను వృధా చేసుకోలేను. ఇట్లా సార్ మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్, ఇవి ప్రత్యక్షంగా న్యూస్లో లైవ్గా వచ్చిన వీడియోలు. అంటే ఐ హ్యావ్ నో టైమ్ టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటారు, మీరు వెళ్ళిపోండి, డోంట్ మేక్ ఇట్. అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా మీరు డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్. అంటే ఇక్కడ మూడు వ్యవస్థలు, ఒకటి శాసన వ్యవస్థ, రెండు కార్యనిర్వాహక వ్యవస్థ, మూడు న్యాయ వ్యవస్థ. మూడు వ్యవస్థలు కూడా విఫలమైన నేపథ్యంలోనే బొద్దింకల దాకా అసలు ఇది మొదలైంది. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల్లాగా తయారయ్యారన్నందుకు అవునాయా మేము బొద్దింకలే అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బహుశా ఆయన అందుకే చూసుకుంటారు, నా మీదే ఒక విధంగా ఇది అని ఆయన కూడా భావించారేమో తెలియదు. కానీ దేశం అయితే మటుకు అట్టుడికిపోయింది. ప్రకాష్ రాజ్ కూడా అక్కడ స్వయంగా నిన్న ఉండొచ్చి, ప్రకాష్ రాజు, షబానా అజ్మీ, జావేద్ అఖ్తర్, ఒకరు కదా అన్ని పార్టీల నాయకులు, ఈవెన్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే అసలు మోదీ ప్రధానమంత్రిని రాజీనామా చేయమన్నట్టు ఎందుకండి ఇంత ఫీల్ అయ్యి ఇంత సాగతిస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు